దేవుని బిడ్డగా నువ్వు ఏ విషయం ద్వారా కూడా అణగాద్రొక్కబడ్డానికి వీలు లేదు. ఏ విషయం కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ బి అప్రెస్డ్, డోంట్ బి క్రష్డ్. క్రీస్తు ప్రభులో నువ్వు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే వ్యక్తిగా ఉంటావు. అపవాది ఎప్పుడు కూడా నీకున్న లేమిని, నీకు లేని వాటిని ముందు తీసుకొచ్చి నిన్ను అప్రెస్ చేస్తూ ఉంటాడు. అప్రెస్ చూడు నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, చూడు ఇంత ప్రార్థన చేస్తున్నావు, చూడు ఇంతగా దేవుళ్ళలో నువ్వు కొనసాగుతున్నావు, కానీ ఎందుకు దేవుడు నీకు సహాయం చేయట్లేదు, ఎందుకు ఈ విషయంలో దేవుడు నీకు మేలు చేయట్లేదని కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతున్న ఆశీర్వాదాలని ముందు తీసుకొచ్చి నిన్ను కృంగదీయాలని అప్రెస్ చేయాలని చూస్తూ ఉంటే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నేను ఆల్రెడీ క్రీస్తులో ఏం చేయబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను. నా దేవునికి తెలుసు ఏది ఎప్పుడు నాకు ఇవ్వాలో, ఏది శ్రేష్టమైందో నా దేవునికి తెలుసు. నాకు నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనది ఏది కూడా నా దేవుడు దాచుకోడు, ప్రయోజనం లేనిది ఏది కూడా నా దేవుడు నాకు ఇవ్వడు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.